హాయ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బీట్రూట్ రైస్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. తప్పనిసరిగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. రండి మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఆవాలు చిటపటమనేటప్పుడు కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, 4 గార్లిక్ పీసెస్, పచ్చిమిర్చి, వీటన్నిటిని దోరగా వేయించుకుందాం. కొన్ని జీడిపప్పులు ఇలా వేయించుకున్న తర్వాత తురిమిన బీట్రూట్, కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్, వీటిని బాగా ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో వండిన అన్నం వేసుకుందాం. ఇలా అన్నం అంతా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ 2 మినిట్స్ వరకు ఇలాగా లేకుండానే ఫ్రై చేసుకుందాం. వరకు ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్నాను. మీరు కూడా ఈ రెసిపీ తప్పనిసరిగా ట్రై చేయండి.